బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ రోజు తీవ్ర వాయుగుండంగా మారి రేపు తుఫాన్గా కూడా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అంటున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా కూడా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, ఏర్పడిన అల్పపీడనం నిన్న వాయుగుండంగాను ఈరోజు తీవ్ర వాయుగుండంగా కూడా బలపడుతుంది. అలాగే రేపు సాయంత్రానికి ఇది తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. దీనికి తగ్గట్టు ఈరోజు చూసుకుంటే విశాఖతో పాటు వేరువేరు ప్రాంతాల్లో సముద్రంలో అలల తాకిడిలో చాలా వరకు వ్యత్యాసం కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా పెరిగింది. ఈ దశలో రేపు సాయంత్రం ఇది తుఫానుగా బలపడిన తర్వాత దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లా అలాగే రాయలసీమ జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా తుఫాను నేపథ్యాన గంటకు 50 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ దశలో తుఫాను ఇటు మచిలీపట్నం, నెల్లూరు మధ్య సోమవారం సాయంత్రానికి తీరాన్ని తాకే అవకాశాలు ఉంటాయి. ఈ దశలో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలు అలాగే తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. దీనికి తగ్గట్టు ఈరోజు చూసుకుంటే సముద్రపు అలల్లో కూడా చాలా వరకు వ్యత్యాసం వచ్చింది. కొన్ని చోట్ల చూసుకుంటే సాధారణం కంటే 1 మీటర్ ఎత్తుగా కూడా సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. అయితే ప్రస్తుతం వాయుగుండంగా ఉన్న దశలోనే ఈ రకంగా ఉంటే ఇది తీవ్ర వాయుగుండంగాను అలాగే తుఫానుగా మారిన తర్వాత సాధారణం కంటే దాదాపుగా 1 నుంచి 3 మీటర్ల ఎత్తుగా కూడా ఎగిసిపడమే కాకుండా గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ దశలో ఈ రోజు నుంచి కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదు. అలాగే ఎవరైతే సముద్రంలో చేపల వేటకు వెళ్ళి ఉంటారో వారందరూ కూడా తీరానికి చేరుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ నెల 6వ తేదీ వరకు కూడా ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ దశలో అన్ని పోర్టుల్లో కూడా ఏపీలోని చూసుకుంటే 1వ నెంబర్ ప్రమాద సూచిక కూడా ఎగరవేశారు. వర్షాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యాన రైతులు అవసరమైన చర్యలు ముందస్తుగా చేపట్టాలని కూడా వాతావరణ శాఖ సూచించడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు ఈ ముంపుకు గురయ్యే పరిస్థితి లేకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.